గెలిపించిన 5 రోజులకే నేను పసుపు బోర్డు తీసుకొస్తా, తీసుకురాకపోతే రాజీనామా చేస్తా అని చెప్పి ఆర్మూర్ ప్రాంత నిజామాబాద్ జిల్లా ప్రాంత రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన ఈ ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయినా అబద్ధాల ధర్మపురి అరవింద్ కాదు, అబద్ధాలకు అడ్డా ఆయన. నిన్న రైతులు ఉరికిస్తే ఉరికినటువంటి అరవింద్ ప్రెస్ మీట్ల మధ్యాహ్నం మీద మాట్లాడుతుండు, అనవసరంగా రైతులను రెచ్చగొట్టడం, నన్ను అంటుండు గుండాలు టీఆర్ఎస్ గుండాలు వచ్చిర్రు అని చెప్పి వారు పదే తెలియజేస్తా ఉన్నారు. మేమంటాం ఇది పూర్తిగా రైతులు నిరసన తెలియజేశారు. ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీ తప్పుడు ప్రచారాలు మానుకో, నీ వాట్సాప్ యూనివర్సిటీలను ఏవైతే చేస్తా ఉన్నావో ఆ అబద్ధాలన్నింటినీ కూడా మానుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇక్కడైనా రైతులకు క్షమాపణ కోరుతూ తప్పైంది ఇంకా కొన్ని రోజులు తీసుకొస్తా అని మోడీ గారిది ఇంకా దేశ ప్రధానిది లేకపోతే దేశంలో వ్యవసాయ శాఖ మంత్రిది ఇంకో మంత్రి కాళ్ళు కడుపులు మొక్కైనా నువ్వు పసుపు బోర్డు తీసుకొస్తే బిడ్డ నువ్వు గ్రామాల్లో తిరుగుతావు. మా మాట కాదు, ఇది రైతులు యావత్ రైతులు మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం రైతులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒకసారి జిల్లా ప్రజలు గెలిపించి తప్పు చేసిరు, ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇట్లాంటి అష్టదరిద్రుని మనం ఎన్నుకున్నాం, వచ్చిన తర్వాత ₹1 ఫండ్ లేదు, మేము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం అది తొందరలోనే. నువ్వు కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, నీకు దమ్ముంటే. నువ్వు అధికారంలోకి వచ్చినాక మొత్తం 7 నియోజకవర్గాల్లో కలిసి నువ్వు తెచ్చిన సొమ్మెంత. నేషనల్ మీడియా ప్రెస్ మీట్ పెట్టడానికి జీవన్ రెడ్డి గారు గుట్టిచ్చారు, నువ్వు చేసేటి ఏమో రాంగ్ కామెంట్స్, నీ గొబెల్స్ ప్రచారం, నీ వాట్సాప్ యూనివర్సిటీలో దమ్ముంటే ఆపండి, ఆపగలుగుతారా, నేను తోపునంటే తోపును ఆపేసిరు, ఉరికిచ్చుడు కాదు, ఉన్న ప్రోగ్రామ్స్ అక్కడ పెట్టుకోకుండా రైతులంతా కోపెత్తట్లేదు. మమ్మల్ని మోసం చేసి గెలిచినావు, బాండ్ పేపర్ రాసిచ్చినావు, మళ్ళీ మా మీదకే మమ్మల్ని ఆపుతారా, ఆపగలిగే అరవిందును ఆపే ధైర్యం ఉందా? రైతులు మీకు తగిన బిడ్డ. ఇప్పటికీ రైతులతో గోక్కున్నాడు ఇవ్వడు ముందట వల్లే. రేపు ఆదిలాబాద్లో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్పి అంటే అక్కడ చెప్పి నిలదీయమా? కరీంనగర్లో విభజన చట్టంలోని హామీలను తీసుకురాకపోతే వదిలాం మిమ్మల్ని, 100% నిలదీస్తాం. ప్రజా కోర్టులోనే మిమ్మల్ని ప్రజలు శిక్ష వేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మా తెలంగాణ హీరో ఒకే ఒక్కడు, మా వార్ హీరో కేసీఆర్ మీద ఆయన కుటుంబం మీద మాట్లాడితే మా 60 లక్షల సైన్యం కూడా నీకు ప్రతి గ్రామాన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. యాక్సిడెంటల్ ఎంపీ, అనుకోకుండా గెలిచిన ఎంపీ, దమ్ముంటే రమ్మంటున్నాం కదా, యుద్ధం చేద్దాం, గ్రౌండ్లో స్ట్రీట్ ఫైట్ చేద్దాం స్ట్రీట్లో రా, దమ్ముంటే గల్లీలో 50 లక్షల మెజారిటీతో లేకపోతే అరవింద్ ధర్మపురిని మార్చుకుంటా. యూజ్లెస్ ఫెలో ఈ స్టాంప్ పేపర్ మీద రాసిచ్చింది నేను, ఒక ఎంపీ ఫేక్ ఎంపీ రిజైన్ చేసిండా స్వామి గారు? వీడి మాటలు ఎవరు నమ్ముతారండి? 50,000 కాదు, నీకు 50,000 మైనస్తో నేను ఓడిస్తా. నీకు డిపాజిట్ రాదు ఆర్మూర్లో పోటీ చేస్తే బిడ్డ. దమ్ముంటారా? ఐఎమ్ వెల్కమ్ చేస్తున్నా, యుద్ధం నేనే ముందు ప్రకటించిన నీకంటే ముందు. నీకు దమ్ముంటే రారా అని. నీకు దమ్ములే అధిష్టానం దగ్గర టికెట్ ఇస్తే అందరు మాట్లాడతారు. పసుపు రైతుల పేరు మీద అడ్డుకోవాలి. పసుపు రైతు ఐక్య వేదిక నిన్ననే నిజామాబాద్ జిల్లా వాళ్ళు మీడియాకి రిలీజ్ చేశారు, మాకు సంబంధం లేదు అని. ఇక ఫోటోలు తీస్తుంటే అందమైన ముఖాలు చూడండి, ఇవ్వండి 2 అందమైన ముఖాలు. నిన్న చాకుతోటి దాడి చేస్తున్నాడు కదా, ఆ ఫోటో ఏడున్నది? ఇవ్వండి. మా యువమోర్చా ఉపాధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడి మీద, అమంద విజయ్ మీద దాడి చేస్తున్నాడు చాకుతోటి. ఇగో ఈయన పేరు రాము పక్కకి రాము, ఇద్దరు అందగాళ్ళు ఉన్నారు. ఇలా చాకు పట్టుకొని దాడి చేస్తుంది ఈయన ఏ యాంగిల్లో పసుపు రైతో చెప్పాలి. ఈయనతో పాటు ఇగో మళ్ళా సార్ ఇంకోళ్ళతో ఫోటో దిగాడు, సెలబ్రిటీ. పసుపు రైతు పసుపు బోర్డు తెచ్చింది ఈమె, థ్యాంక్ యూ పనిగా వేయండు. ఇగో ఇది కథ. ఇవ్వండి నెక్స్ట్. దుబాయ్ శేఖర్ శిష్యుడు మా ప్రియతమ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయనతోటి
ఇక దాడిలో ఫోటోలు వీడియోలలో ఉన్న ఎవిడెన్స్ల ప్రకారం దాడికి పాల్పడ్డ ఈయన పేరు జోర్పూర్, ఊరి పేరు జోర్పూర్ రాము, ఆర్మూర్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ మునీరుద్దీన్. తుర్కొల్లు ఎప్పటి నుంచి పసుపు బండి ఇస్తురో నా ప్రాంతంలో నాకు ఇప్పటివరకు తెలియదు. పండిస్తే మంచిది, వి వెల్కమ్ ఇట్. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు 1 ఎకరం కూడా పండించినట్టయితే నాకు సమాచారం లేదు. నందిపేట్ జెడ్పీటీసీ ఎర్ర ముత్యం గెలిచింది మా టికెట్ మీద, అటుపోయిండు. ఆర్మూర్ ఎంపీపీ నర్సయ్య, పాక నర్సయ్య సంథింగ్, నందిపేట్ ఎంపీపీ సంతోష్, ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్ పూజా నరేందర్, మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్ మర్ది పండిత్ ప్రేమ్, మాక్లూర్ మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, కొందరు ఎంపీటీసీలు, టీఆర్ఎస్ సర్పంచులు. వీళ్ళు ఫోటోలలో ఉన్నారు దాడి జరిగిన స్థలంలో. వీళ్ళందరినీ పెట్టుకొని మా టోటల్ ఆర్మూర్లో ఇవాళ ఆర్మూర్ బాల్కొండ ప్రాంతంలో ఈ పోలీస్ శాఖ మా మీద దాడి చేసేందుకు ఎంత ఉత్సాహం చూపిస్తున్నదో, ఇవాళ ఆర్మూర్ బాల్కొండ ప్రాంతంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ పాండబ్బ దగ్గరికి వెళ్ళండి, మీకు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. దాని వెనుక ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని కొడతారా, బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు పక్కన పెట్టండి, ఎవ్వరు అనుకోవద్దు. నా జిమ్మెదారి జీవన్ రెడ్డిని 50,000తో ఓడగొట్టేది. నీకు వాడి పేరు కేసీఆర్ టికెట్ ఇచ్చేటట్టు చూసుకో, టికెట్ ఇచ్చేటట్టు చూసుకో, మిగిలింది నేను చూసుకుంటాను. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.